హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఇన్ఫో డెస్క్. ఈ వీడియోలో ఆసరా పెన్షన్ గురించి మాట్లాడుకుందాం. ఆసరా పెన్షన్ గురించి చాలామంది చాలా రకాల వీడియోలు చేస్తున్నారు యూట్యూబ్లో. అంటే వచ్చే నెల నుంచి పెన్షన్ పెరుగుతుంది, గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని చెప్పేసి చాలామంది చాలా హామీల కింద చెప్తున్నారన్నమాట. ఈ వీడియోలో క్లియర్గా ఒక పెద్ద అప్డేట్ గురించి తెలుసుకుందాం. ఆసరా పెన్షన్ గురించి ప్రతి ఒక్కరు వీడియో వినాలా, విన్న తర్వాత వీడియోకి లైక్ చేయాలా, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలా. ఆసరా పెన్షన్ విజయవంతంగా తెలంగాణలో సాగుతుంది, దీనికి ఎటువంటి డోకా లేదు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఆసరా పెన్షన్ను మీకు అంటే ఉన్నదానికంటే ఎక్కువ ఇస్తాము అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అంటే 2,000 రూపాయలు ఉన్న వాళ్ళకి 4,000 రూపాయలు, 4,000 రూపాయలు ఉన్న వాళ్ళకి 6,000 రూపాయలు అన్నట్టుగా ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగిందనమాట. దానికి తగ్గట్టుగా ప్రభుత్వం సన్నాహాలు చేసుకుంటూ వస్తుంది, ఇద్దాం అని చెప్పేసి. కానీ ఒక భారీ షాక్ ఇచ్చిందనమాట. ఆ షాక్ ఏంటి, ఏ విధంగా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ ఆసరా పెన్షన్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరెవరు అంటే వృద్ధులు ఎవరైతే ఉన్నారో ఈ పెన్షన్ తీసుకుంటారు. వికలాంగులు ఉన్న వాళ్ళు ఈ పెన్షన్ తీసుకుంటారు. వితంతువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెన్షన్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటారు. చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ ఆసరా పెన్షన్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటారు. కల్లు గీత కార్మికులు వీళ్ళు కూడా పెన్షన్లోకి ఎలిజిబిలిటీ ఉంటారు. బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, మలేరియా, దాంతోపాటు కళాకారులు వీళ్ళందరికీ పెన్షన్ దక్కుతుందన్నమాట. ఈ పెన్షన్ తీసుకునే వాళ్ళలో కూడా కేటగిరీల వైజ్గా పెన్షన్ రావడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకు తగ్గట్టుగా ఏదైతే ఉందో 2,000 ఉన్న వాళ్ళకి 4,000, 4,000 ఉన్న వాళ్ళకి 6,000 ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఇప్పటికీ రేపటికంటూ చాలామంది ఎదురు చూస్తున్నారు దీనికి సంబంధించి. కానీ తెలంగాణ గవర్నమెంట్ దగ్గర ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి ఆధారంగా చేసుకొని ఏంటిది అంటే ఈ ఆసరా పెన్షన్ ఇచ్చే స్తోమత కూడా లేదు అనే వార్తలు వినిపిస్తున్నాయన్నమాట. దానికి నిదర్శనమే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఒక ప్రసంగం ఏదైతే ఉందో ఆ ప్రసంగం అందరికీ షాక్కి గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ ప్రసంగం ఒక పేపర్ ఆధారంగా చెప్పడం జరుగుతుంది. ఈ ప్రసంగంలో నన్ను కోసిన రూపాయి రాదని చెప్పడం జరుగుతుంది. ఎక్కడా అప్పు పుట్టడం లేదని స్పష్టం చేయడం జరిగిందనమాట. పాపం రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తున్నారు దీనికి సంబంధించి. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది. అంటే తెలంగాణ గవర్నమెంట్లో డబ్బు పుట్టట్లేదు, డబ్బు రావట్లేదు. ఎక్కడికైనా వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకుందామంటే అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు, అప్పు కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు తెలియజేయడం జరిగిందనమాట. ఇక ఈ విషయం బాధాకరం అని చెప్పుకోవచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకుని కొత్త పథకాలు రావు, ఉన్న పథకాలతోనే సర్దు పెట్టుకోవాలని చెప్పేసి ఈయన మాటల్లో మనకు అర్థమవుతుందన్నమాట, సీఎం గారి మాటల్లో. ఇక దాంతోపాటు ఇక ఏదైతే మనం అనుకుంటున్నామో ఆసరా పెన్షన్ పెరుగుతుంది అని చెప్పేసి ఇది కాస్త అంటే నిరాశపరిచే విధంగా మనకు కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర ఇప్పుడు ప్రభుత్వానికి వస్తున్న డబ్బు ఏంటిదంటే ప్రతి నెల 18,500 కోట్ల రూపాయలు ప్రతి నెల రావడం జరిగింది. దాంట్లో అప్పుగా 7,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఉద్యోగస్తులకు 5,500 కోట్లు అనేది పోను, మిగిలిన 6,000 కోట్ల రూపాయలు దాంట్లోనే సర్దుకుంటూ వస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఒకసారి మనం ఆలోచించుకున్నట్లయితే చాలా బాధాకరం అనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ పరిస్థితి ఇప్పుడున్న కొంచెం ఉచిత పథకాల ద్వారా కాస్త గవర్నమెంట్కి డబ్బు కూడా తగ్గిందని చెప్పేసి అయితే మనం అనుకోవచ్చు. ఇక దాంతోపాటు సీఎం గారు మాట్లాడుతూ అంటే దేని మీద మనం భారం వేద్దాం అంటే 100 ఉన్న పెట్రోల్ని 200 చేద్దామా, బియ్యం, పప్పులు, చింతపప్పు లాంటి ధరలు ఏమైనా పెంచుదామా అని చెప్పేసి క్వశ్చన్ వేయడం జరిగిందనమాట. దీనికోసం మనం ఏం చేద్దాం అంటే మన ఆదాయం పెంచుకోవడానికి మనం ఏం చేద్దామని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించడం జరిగిందనమాట. సో ఈ విధంగా దీన్ని దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఇక్కడ మనకు ఆసరా పెన్షన్ లాంటిది పెంచే అవకాశం లేదు అని చెప్పేసి అయితే మాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న భారం అంటే ఇప్పుడు ఉన్న ఉద్యోగస్తులకి, అవుట్సోర్సింగ్ వాళ్ళకి, దాంతోపాటు పెన్షన్లకి అన్ని డబ్బులు పోను ఈ కొంత డబ్బులోనే ఆల్మోస్ట్ ప్రభుత్వం గడిపించేస్తుంది. ఇక కొత్తగా మళ్ళీ ఉన్న పెన్షన్దారులకు, కొత్త పెన్షన్ వాళ్ళకు మళ్ళీ పిలిచి దాంతోపాటు పాత పెన్షన్ వాళ్ళకు మళ్ళీ డబ్బులు పెంచి ఇవ్వాలంటే కాస్త గవర్నమెంట్ దగ్గర భారం పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇప్పట్లో ఆసరా పెన్షన్ పెంచే అవకాశం లేదని అయితే స్పష్టంగా కనిపిస్తుంది అనమాట. సో గవర్నమెంట్ దగ్గర నుంచి క్లియర్గా మనకి ఏదైనా అప్డేట్ వస్తే తప్ప మనం దీని గురించి మాట్లాడుకోవడానికి మనకు నమ్మకం కలగట్లేదన్నమాట. ఈ ఆసరా పెన్షన్ వస్తుందో లేదో అని చెప్పేసి మొత్తానికి తెలంగాణ ఆదాయం పెరగాలని చెప్పేసి కోరుకుందాం. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఆసరా పెన్షన్ దక్కాలి, ప్రతి ఒక్కరూ తీసుకోవాలని చెప్పేసి కోరుకుందాం. త్వరలోనే గవర్నమెంట్ దీనికి స్పందించి
ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కొత్త పింఛన్లు ఇవ్వాలా అండ్ ఏదైతే పెంచుతామో అని చెప్పారో అవి కూడా పెంచి త్వరగా ఇవ్వాలని చెప్పేసి కోరుకుందాం. ఇది వాళ్ళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ధన్యవాదాలు.